ప్రభునందు ప్రేమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. డిసెంబరు 4వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నటికై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా మేమెంతగానో దీవించబడుతున్నాము అని మీ స్పందన యూట్యూబ్లో కామెంట్ రూపంలో మీరు తెలియచేస్తూ ఉన్నారు. అందుని బట్టే ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనము ఈ పరిచర్యలో ప్రతిదినం తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లాలో ఉన్న 22 మండలాలలో ఒక్కొక్క మండలం గురించి మనం ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినము కొరకై మనము ప్రార్థించవలసిన మండలం కామారెడ్డి జిల్లా బిర్కూరు మండలం. ఈ బిర్కూరు మండలంలో 11 గ్రామాలు ఉన్నాయి. ఈ 11 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడివైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా బిర్కూరు మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 11 గ్రామాల ప్రజల కొరకై ప్రార్థించడానికి మీరు చూపిస్తున్న మీ అపారమైన కృపను బట్టి మీకు వందనాలు. గొప్ప దేవుడా, ఈ 11 గ్రామాల్లో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను మీరు దర్శించండి. యేసయ్య, గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించమని ప్రార్థిస్తున్నాం. కృపగలిగిన తండ్రి, ప్రజలందరి హృదయాలు మీ తట్టు తిరగాలి. ఈ బిర్కూరు మండలంలో ప్రవ్వా, ధనవంతులు కావచ్చు, బలవంతులు కావచ్చు, ప్రతి ఒక్కరూ ప్రవ్వా నీ ప్రేమను అంగీకరించినట్లుగా మీరు కృప చూపించమని ఈ మండలాన్ని మీకు సమర్పిస్తూ, నాయన, ఈ మండల ప్రజలపై మీ కనికరాన్ని కుమ్మరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 10వ అధ్యాయము 29, 30 మాటలు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరచగొనగోరి అతడు అవునుగాని నా పొరుగువాడెవడని యేసును అడిగెను. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగువేలుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతనిని కొట్టి ప్రాణముతో విడిచిపోయిరి. ప్రభు మన వెనుకడిలో ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఒక ధర్మశాస్త్రోపదేశకుడు యేసు ప్రభులు వారిని నిత్య జీవానికి నేను వారసుడు అవ్వాలంటే ఏం చేయాలి అని శోధించినప్పుడు ధర్మశాస్త్రం ఏమని సెలవిస్తా ఉంది అని యేసు ప్రభు వారు అడిగితే, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకంతోను ప్రేమింపవలెననియు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలె అనేది రాయబడి ఉన్నదని చెప్పినట్లుగా, అందుకు యేసు ప్రభులు వారు, నువ్వు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగూ చేయము, అప్పుడు జీవించదువని అతనితో చెప్పినట్లు నిన్నటి దినము వరకు డైలీ బ్రెడ్ పరిచర్యలో
వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాం. దయచేసి గమనించండి. అయితే అతడే నీతిమంతుడైనట్టుగా తన నీతిని కనపరుచుకోవాలి అని ప్రయత్నం చేసినట్లుగా వాక్యము సెలవిస్తుంది. ఆయన అడుగుతూ ఉన్నాడు, ధర్మశాస్త్రోపదేశకుడు అడుగుతూ ఉన్నాడు, నా పొరుగువాడు ఎవడని యేసు ప్రభులు వారిని అడుగుతూ ఉన్నాడు. అందుకు ప్రభు అన్నారు, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికోకు వెళుతూ ఉన్నాడు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. యెరూషలేము దేనికి సాదృశ్యం అంటే దేవుని ఇంటికి సాదృశ్యం. యెరికో దేనికి సాదృశ్యం అంటే శాపగ్రస్తానికి సాదృశ్యం. ఒక వ్యక్తి ఎక్కడి నుండి ఎక్కడికి వెళుతూ ఉన్నాడంటే దేవుని ఇంటి నుండి దెయ్యం ఇంటికి వెళుతూ ఉన్నాడు అని చెప్పాలి. దయచేసి గమనించండి. ఈరోజు చాలామంది అలాగే జీవిస్తూ ఉన్నారు. దేవుని ఇంటిలో ఉండవలసిన ప్రజలు దెయ్యము ఇంటిలో ఉంటున్నారు. దేవుని ఇంటిలో ఉండవలసిన వారు చాలామంది శాపగ్రస్తమైన గృహాలలోనికి అడుగు పెడుతూ ఉన్నారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీకు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాను. మీరు యెరూషలేములోనే ఉన్నారా? అయితే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మీరు యెరూషలేములోనే ఉన్నారా? అయితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు యెరూషలేములోనే ఉన్నారా? అయితే మీరు ఫలిస్తారు. మీరు యెరూషలేములోనే ఉన్నారా? అయితే మీరు అనేక మందికి దీవెనకరంగా ఉంటారు. ఈ వ్యక్తి ఆయన దీవెనకరంగా ఉండవలసిన వాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండవలసిన వాడు, అనేక మందికి దీవెనకరమైన వ్యక్తిగా ఉండవలసిన ఈ వ్యక్తి దేవుని ఇంటిలో కాకుండా శాపగ్రస్తమైనదందరికీ వెళ్ళిపోతూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళిపోతూ దొంగల చేతికి చిక్కాడు. కారణం, శాపగ్రస్తమైన దానికి వెళ్ళినప్పుడు అక్కడ దొంగలు ఉంటారు. వారి చేతిలో చిక్కాడు. వారు అతన్ని ఏం చేశారు? దోచుకున్నారు. ఏం దోచుకున్నారు? సాక్ష్యాన్ని దోచుకున్నారు, ప్రార్థనా జీవితాన్ని దోచుకున్నారు, సమర్పణను దోచుకున్నారు, ఆయన పరిశుద్ధతను దోచుకున్నారు. కారణం, దేవుని ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆయన దోచుకొనబడల, ఆయన అలంకరించబడ్డాడు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఒకటి దొంగల చేతికి చిక్కాడు. వారు అతని బట్టలు దోచుకున్నారు, అతనిని కొట్టారు, కొర ప్రాణంతో ఏం చేశారు? విడిచిపెట్టిపోయారు. కారణం, ఇవన్నీ జరగడానికి ఒకే ఒక కారణం ఏంటో తెలుసా? దేవుని ఇంటిలో ఉండవలసిన వాడు దేవుని ఇంటిలో ఉండకుండా శాపగ్రస్తమైన యెరికోకి వచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, యెరికోలో నిలిచి ఉండొద్దు, యెరూషలేములో నిలిచి ఉండండి. యెరూషలేములో నివాసం ఏర్పరచుకోండి. యెరూషలేములో ప్రభు దగ్గర ఉండండి. మీరు దీవించబడతారు. అట్టి దీవెన ఆశీర్వాదం డైలీ బ్రెడ్ కార్యక్రమం వింటున్న ప్రతి బిడ్డకు ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నైనా డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా మీ మెల్లని స్వరంతో మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. మేమందరం యెరూషలేములో ఉండటానికి కృప చూపించండి. గొప్ప దేవుడా, మీకు వందనాలు ప్రభు. నాయనా, మేము యెరికోకు వెళ్ళే స్థితిలో ఉంటే మీరు మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమం వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి, మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.